గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సన్ముఖ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను ఇక్కడ ఉంది చూడండి, ఈ స్క్రీన్లో ఉంది కదా, ఆర్ఆర్బి గ్రూప్ డి ఆల్ ప్రీవియస్ ఇయర్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్. అవును, ఆ టాపిక్ మీద ఈరోజు నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు వరకు ఎన్నిసార్లు అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లోట నెంబర్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో టోటల్గా ఆ ప్రీవియస్ ఎన్ని అయితే నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, రేపు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతుంది. నెక్స్ట్ 2 నుంచి 3 మంత్స్లో జరగబోతుంది. అప్పుడు ఇలాంటి టైపు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇందువల్ల మీరు ఈజీగా ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. నార్మల్గా ఇలా నెంబర్స్ ఇస్తాడు. ఇది పూర్తిగా ఒక ప్యాటర్న్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ మనం యూజ్ చేసుకుని ఇక్కడ ఈ మిస్సింగ్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా 60 to 70% ఈ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇది ఒక డిఫరెన్స్, అంటే నెంబర్ ఒక డిఫరెన్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయగలం. బట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎక్సెప్షనల్ అనమాట. అవి కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, సింపుల్గా 3కి ఉన్న 6కి డిఫరెన్స్ ఎంత? 3. 6కి ఉన్న 8 డిఫరెన్స్ 2. 8కి ఉన్న 16 డిఫరెన్స్ ఎంత? 8. 16కి ఉన్న 18 డిఫరెన్స్ 2. 18కి ఉన్న 36 డిఫరెన్స్ 18. అది ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూస్తే మనకి ఎలాంటి లాజిక్ దొరకట్లేదు, కాబట్టి ఇక్కడ డిఫరెంట్ అప్రోచ్ అనేది మనము యూజ్ చేయాలి, అప్లై చేయాలి. ఎలా చూడండి, ఇప్పుడు అదేమన్నాడు, 3 నుంచి 6 రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3కి డబల్ చూసుకోండి, అంటే 3కి 2తో ఇంటూ చేసుకుంటే 6 వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, 6 డబల్ 8 కాదు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇక్కడ +2 వచ్చింది. ఈ రెండు డిఫరెన్స్ ఎంత వచ్చింది? +2 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 8 డబల్, అంటే ఇక్కడ ఇంటూ 2 చేసుకున్నాడు. ఓకే, 8కి ఇంటూ చేస్తే 16. ఇక్కడ సేమ్ మళ్ళీ డిఫరెన్స్ వచ్చింది ఎంత? +2. అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ 2, నెక్స్ట్ డిఫరెన్స్, మళ్ళీ ఇంటూ 2, నెక్స్ట్ డిఫరెన్స్, నెక్స్ట్ ఇంటూ 2, అంటే మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఇంటూ 2. మరి ఇక్కడ ఏం రావాలి? +2 రావాలి. సో 36 + 2 ఎంత? 38. సో ఆన్సర్ ఏంది ఇక్కడ? 38. ఈ ప్యాటర్న్ ఇలా ఉంది. ఓకే, ఆన్సర్. సో ఇది నథింగ్ బట్ జస్ట్ థింకింగ్. మీరు ఎంత బాగా ఆలోచిస్తే అంత బాగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. డిఫరెన్స్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, అంటే ఇంటూ ఉంటుంది, డివైడ్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి. చాలా విధాలుగా మనం ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడేమి ఇచ్చినాడు? 0, 2, 6, 12, 20. ఇక్కడ ఏం వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడేమి ఇచ్చాడు? నార్మల్గా చూడండి, డిఫరెన్స్ చూసుకుంటే +2 ఇచ్చున్నాడు. డిఫరెన్స్ చూసుకుంటే 4 + 4, డిఫరెన్స్ చూసుకుంటే +6, డిఫరెన్స్ చూసుకుంటే +8. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఎవ్రీ నెంబర్కి 2 గ్యాప్ ఉంది. చూడండి, 2 నుంచి 4కి 2 గ్యాప్, 4 నుంచి 6కి 2 గ్యాప్, 6 నుంచి 8కి 2 గ్యాప్, అంటే ఇక్కడ కూడా 2 అనేది యాడ్ చేసుకోవాలి. సో 8 + 2 అంటే 10. సో 10 యాడ్ అవుతుంది దానికి 20కి. సో 20 + 10 ఎంత? 30. సో ఆన్సర్ ఏంది? 30. ఇది ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ క్వశ్చన్. చూడండి, 2, 14, 70, 210. ఇక్కడ ఏమన్నాడు? చేయమన్నాడు. ఇక్కడ ఏమో చేయండి. ఇక్కడ చూడండి, 2కి ఏంతో ఇంటూ చేస్తే 14 అవుతుంది. నార్మల్గా 2 7 జా, అంటే ఇక్కడ 7తో ఇంటూ చేస్తే 14 అవుతుంది. 14కి ఏంతో ఇంటూ చేస్తే 70 అవుతుంది. 14 5 జా, చూడండి 5 జా 70. సో 70 210 అవ్వాలంటే 7 3 జా 21 0, అంటే ఇంటూ 3. సో ఇక్కడేమవుద్ది చూడండి, 7 5 3, అంటే 7కి 5కి 2 గ్యాప్, 5కి 3కి 2 గ్యాప్, అంటే ఇక్కడ కూడా 2 గ్యాప్ రావాలి, అంటే ఇంటూ 1. సో ఇక్కడ ఇంటూ 1తో గ్యాప్ చేసుకోవాలి. ఓకే, సో ఇంటూ 1తో మనం ఇంటూ చేయాలి. సో ఎంత వస్తుంది? 210కి ఇంటూ 1తో చేస్తే 210 వస్తుంది. అంతేనా? అంతే కదా, 210 వస్తుంది. సారీ, ఓకే 3 1, ఓకే అంతే, 210 వస్తుంది ఆన్సర్. 7 5 3 1.
దీనికి 7తో ఇంటూ చేసుకోవాలి, 40కి 5తో ఇంటూ చేసుకోవాలి, 70కి 3తో ఇంటూ చేసుకోవాలి, 210కి 1తో ఇంటూ చేసుకోవాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 210. ఇలా ఇది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది చూడండి. 2 మిస్సింగ్ నెంబర్స్, డబల్ మిస్సింగ్ నెంబర్స్. సో ఇలాంటివి కూడా మీరు చాలా టైమ్స్ మీరు ఆర్ఆర్బీలో చూసి ఉంటారు, గ్రూప్ డీలో, ఎన్టీపీసీలో. సో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఎలా చేద్దాం చూడండి. ఏమి ఇచ్చాడు? 4, 8 అంటే ఇంటూ 2 చేసుకోవచ్చు కదా, అవుతుంది. బట్ ఎక్కడేమి ఇచ్చాడు? 8కున్న 6కి -2 అవుతుంది కదా. ఇదేమవుతుంది? 6, 18 ఎంత అవుతుంది? 6 3 కదా, 6 3 18. సో ఇంటూ 3. ఓకే, సారీ ఇది మైనస్ కదా, ఇది మైనస్ చేసుకోవాలి ఇది. నెక్స్ట్ 18 15 ఎంత అవుతుంది? మైనస్ అవుతుంది. చూడండి, 18 15 రావాలంటే -3 చేయాలి. అంటే 15 నుంచి 60 చేయాలంటే ఇంటూ 4. ఓకే, 60 నుంచి 56 రావాలంటే -4. అంటే నెక్స్ట్ ఇంటూ 4, ఆ నెక్స్ట్ సారీ ఇంటూ 5, ఎందుకంటే ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5, ఇంటూ 5 రావాలి. నెక్స్ట్ -5 రావాలి. సో 56కి ఇంటూ 5 చేయాలి. ఎంత అవుతుంది? 2 2 25, ఇది 30 కదా. సో 280 రావాలి. 280 రావాలి. ఇక్కడ ఏం చేయాలి? 5 మైనస్ చేసుకోవాలి ఇక్కడ రావాలండి. సో 280 5 మైనస్ చేస్తే 275. 275. సో 280 275 ఆన్సర్. ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 7, 19, 43, 91. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. ఇప్పటివరకు 8 క్వశ్చన్లు చేసాం, ఎండింగ్లో మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. బట్ ఒక నెంబర్ ఉండలే మిస్సింగ్ నెంబర్ ఇచ్చాడు. సో ఇది నెక్స్ట్ 379. ఇలాంటప్పుడు ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు ఇక్కడ? ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? 7 and 19కి డిఫరెన్స్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఐ థింక్ ఇది 12 వస్తుంది కదా డిఫరెన్స్. ఓకే, 19 43 డిఫరెన్స్ ఎంత వస్తుంది? 24 డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ 43 91కి ఎంత డిఫరెన్స్? ఇది 7 8 48 డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ఈ డిఫరెన్స్కి ఇంటూ చేసుకుని 24, ఇనికి ఇంటూ చేస్తే 48. అంటే ఇనికి 2తో ఇంటూ చేసుకోవాలి, ఇనికి 2తో ఇంటూ చేసుకోవాలి. ఇది వస్తుంది. సో ఇది కూడా 2తో ఇంటూ చేద్దాం, చూద్దాం ఏమొస్తుందో. 96 వచ్చింది. 96 వచ్చింది. 96 91 ఎంత? 91 and 96 7 180 187 వచ్చింది. ఇప్పుడు 91కి 187కి డిఫరెన్స్ 96 కదా, 96. ఇప్పుడు డబల్ చేసుకోండి. దీనికి ఎంత అవుతుంది? 180 + 12 192. ఈ 192 187 కలిపితే 379 రావాలి. అప్పుడు మాత్రమే రైట్ అవుతుంది. సో 187 and 192 కలపండి. 971 379 వచ్చిందా? వచ్చింది. అంటే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలా, ఏదైతే డిఫరెన్స్ ఉందో దానికి ఇంటూ చేసుకోవాలి. ఇంటూ చేసుకుంటే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, 5 10 17 26. ఇక్కడ క్వశ్చన్ మార్క్, అంటే ఇక్కడ ఈ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా చేయాలి చూడండి. గ్యాప్ చూసుకుంటే ఎంత వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. ఇన్ని గ్యాప్ చూసుకుంటే 7 వస్తుంది. ఇన్ని గ్యాప్ చూసుకుంటే 11 వస్తుంది. 11 9 వస్తుంది. ఓకే, 9 వస్తుంది. 3 9. ఇక్కడ ఏం రావచ్చు? సింపుల్గా ఈ గ్యాప్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే 5 7 9 అనేవి ఆడ్ నెంబర్స్ కదా. 5 7 9. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమవచ్చు? 11. అంటే 11 కలుపుకోవాలి. ఇక్కడ 9 కలుపుకున్నాం, ఇక్కడ 7 కలుపుకున్నాం, ఇక్కడ 5 కలుపుకున్నాం. సో 26 11 కలిపితే ఎంత అవుతుంది? 37. సో ఆన్సర్ ఏంది? 37. సో 37 రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. 5 9 18 34 క్వశ్చన్ మార్క్. అంటే నెంబర్ మిస్సింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. 95. గ్యాప్ ఎంత వస్తుంది చూడండి. 5కి 9కి దిస్ ఈజ్ 4. ఇది ఎంత వస్తుంది? ఇది 9 వస్తుంది గ్యాప్. 34కి 18 గ్యాప్ 16 వస్తుంది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి.
ఈ గ్యాప్ చూస్తే మనకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే 4, 9, 16 ఇవి ఏం ఒక స్క్వేర్స్ అవి. ఐ థింక్ 2 ఒక స్క్వేర్ ఇది 3 స్క్వేర్ ఇది 4 స్క్వేర్ ఇది. నెక్స్ట్ 5 స్క్వేర్ రావాలి, నెక్స్ట్ 6 స్క్వేర్ రావాలి కదా. 5 స్క్వేర్ ఎంత 25. సో 25 ప్లస్ 16 ఎంత వస్తుంది? సారీ, గ్యాప్ 25 రావాలి. సో ఇంక గ్యాప్ 25 రావాలి. సో 25 ప్లస్ 34 ఎంత? 59 ఉందా? ఉంది. సో ఓకే, ఇప్పుడు 59 వచ్చింది అనుకో. ఈ 59లో 6 స్క్వేర్ కలపాలి కదా. 6 స్క్వేర్ ఎంత? 36. 59 కలిపితే 95 రావాలి. వస్తుందా? 89, 95 వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ 59. సో ఆన్సర్ 59 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఐ హోప్ మీకు ఇప్పుడు ఎన్నైతే క్వశ్చన్స్ చేశానో అవి అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను. ఇందులోనే పార్ట్ 2 మిస్సింగ్ నెంబర్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ అనేది నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, లైక్ మై వీడియో and subscribe my channel, share my channel. Thank you for watching my video.